పెద్ది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో వెయిట్ చేశాం కదా. అలానే స్టోరీ ఇంకా రామ్ చరణ్ యాక్షన్ బాగుండటంతో ఈ సినిమా ఫస్ట్ డేనే 132 కోట్ల కలెక్షన్ చేసింది. కానీ అన్నీ బాగున్నా జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ బాగోలేదని అందరూ అంటున్నారు. సో అన్ని ఫీడ్బ్యాక్స్ గమనించిన టీం ఫైనల్ గా ఒక డిసిషన్ కి వచ్చారు. అలానే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుండే భారీ వసూలు సాధిస్తూ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటుంది. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు తీసుకున్న గ్రామీణ నేపథ్య కథ, సినిమాకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని విజయపదంలో నడిపిస్తున్నాయి. అయితే సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలుస్తున్నప్పటికీ మరోవైపు ఒక అంశం మాత్రం తీవ్ర చర్చకు దారితీసింది. అదే హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర. సినిమాలో జాన్వీ కపూర్ ను చూపించిన విధానం కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. ముఖ్యంగా ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహిళా పాత్రను మరింత గౌరవప్రదంగా చూపించాల్సిందని, కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఉన్నాయంటూ చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు నెటిజన్లు, మరికొందరు మాత్రం సినిమా మొత్తాన్ని ఒకే కోణంలో చూడకూడదని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా స్వయంగా స్పందించారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో చాలా మంది దర్శకులు లేదా నిర్మాతలు మౌనం పాటిస్తారు. కానీ బుచ్చిబాబు మాత్రం ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘమైన సందేశాన్ని విడుదల చేసి తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఆ సందేశంలో బుచ్చిబాబు మాట్లాడుతూ, ఒక దర్శకుడిగా తాను సినిమా తీసే ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను అలరించడం, వారిని ఆలోచింపచేయడం, వారితో భావోద్వేగపూర్వకంగా కనెక్ట్ కావడమేనని చెప్పారు. సినిమా అనేది ఎవరిని బాధ పెట్టడానికి లేదా అవమానించడానికి చేసే ప్రయత్నం కాదని స్పష్టం చేశారు. పెద్దిలోని కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనను తాము పూర్తిగా గమనించామని, దానిని చాలా సీరియస్ గా తీసుకున్నామని వెల్లడించారు. మహిళల పట్ల తనకు ఎప్పటికీ అపారమైన గౌరవం ఉందని బుచ్చిబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెరపై అయినా నిజ జీవితంలో అయినా మహిళలను గౌరవించడమే తన వ్యక్తిత్వమని చెప్పారు. ఏ మహిళా పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తమ బృందానికి ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ సినిమాలోని కొన్ని భాగాలు ప్రేక్షకులను బాధపెట్టినట్లయితే వారి భావాలను తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేక్షకుల మనసులో కలిగిన అసంతృప్తిని అర్థం చేసుకుంటున్నామని, ఆ కారణంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని బుచ్చిబాబు తన సందేశంలో రాశారు. ఒక దర్శకుడు స్వయంగా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడం అరుదుగా కనిపించే విషయం. అందుకే ఆయన స్పందన సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆయన నిజాయితీని అభినందించారు. అయితే బుచ్చిబాబు కేవలం క్షమాపణలు చెప్పడానికే పరిమితం కాలేదు. ఈ వివాదానికి పూర్తి స్థాయిలో ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వివాదానికి కారణమైన సన్నివేశాలను మార్చాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అవసరమైతే కొన్ని సీన్లను ట్రిమ్ చేయడం, మరికొన్నిటిని పూర్తిగా తొలగించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులోని సన్నివేశాలను మార్చడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. సాధారణంగా దర్శకులు తమ సృజనాత్మక నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గరు. కానీ బుచ్చిబాబు మాత్రం ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ మార్పులకు సిద్ధమయ్యారు. ఇది ఆయనలోని బాధ్యతాయుతమైన దృక్పథాన్ని చూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులే సినిమాను విజయవంతం చేస్తారని, వారి అభిప్రాయాలను పట్టించుకోవడం ప్రతి సినీ సృష్టికర్త బాధ్యత అని బుచ్చిబాబు పేర్కొన్నారు. కథలు చెప్పే వ్యక్తులుగా ప్రేక్షకులు ఆలోచనలు, వారి భావోద్వేగాలు, వారి సెంటిమెంట్లను గౌరవించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో మహిళా పాత్రలను మరింత బలంగా, మరింత గౌరవప్రదంగా చూపించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రేక్షకుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. ప్రతి మహిళ గౌరవించబడాలని, తెరపై వారి పాత్రలు కూడా అదే స్థాయిలో ప్రతిబింబించాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో ముఖ్యమైన విషయమేమిటంటే, బుచ్చిబాబు తనను విమర్శించిన వారిపై ఎలాంటి అసహనం చూపలేదు. విమర్శలను కూడా ఒక ఫీడ్బ్యాక్ గా స్వీకరించారు. నిజాయితీగా తమ అభిప్రాయాలను పంచుకున్న ప్రతి ప్రేక్షకుడికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సినిమా పట్ల చూపిన ప్రేమ కారణంగానే వారు స్పందించారని, ఆ స్పందనను తాము సానుకూలంగా తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు దర్శకుడు తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత పెద్ది వివాదం క్రమంగా చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు బుచ్చిబాబు స్పందనను ప్రశంసిస్తున్నారు. ఒక దర్శకుడు తన అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేక్షకుల మాట వినడం అభినందనీయమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ యాత్ర కొనసాగుతూనే ఒక వివాదంలో వార్తలు నిలిచింది. కానీ ఆ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చకుండా ప్రేక్షకుల భావాలను గౌరవిస్తూ బుచ్చిబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది.